సమతా కాలేజీ డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విద్యార్థులు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సాయితేజ మృతదేహం కేజీహెచ్లో పోస్ట్ మార్టం చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లెక్చరర్స్ పోలీసులకు ఏం చెప్పారు, విచారణ జరుగుతుంది, ఈ విచారణలో అసలు ఏం తేలింది? ప్రస్తుతం మనతో ఏసీపీ నరసింహమూర్తి గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ కేసుకి సంబంధించి వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకోవడం కానీ, వాళ్ళని స్టేషన్కి పిలిపించి వాళ్ళని ఏమైనా విచారణ చేశారా? విచారణలో ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు? నిన్న సాయంత్రం మాకు ఈ మరణం మీద రిపోర్ట్ ఇచ్చారు. ఈ కుర్రవాడు వాళ్ళ ఇంట్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని హ్యాంగింగ్ చేసుకున్నాడని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చనిపోయాడని చెప్పారు. మాకు సమాచారం వచ్చింది. దాని తర్వాత మేము వాళ్ళ దగ్గర రిపోర్ట్ వాళ్ళ బ్రదర్ గారు తీసుకున్నాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఇంక్వెస్ట్ అవుతుంది, పిఎం అవుతుంది. అయితే వాళ్ళు ఈ కాలేజీ లెక్చరర్స్ లైంగిక వేధింపులు చేశారు. దానివల్ల ఇతను సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికి తగ్గట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ మీకు అందరికి కూడా సర్క్యులేట్ అయ్యాయి. కాబట్టి సర్క్యులేట్ అయిన దాంట్లో మీరు కూడా చూశారు ఇవన్నీ. కాబట్టి వాళ్ళు ఆ స్క్రీన్ షాట్లో మాట్లాడుకున్న చాటింగ్ ఈయన సూసైడ్ చేసుకోవడానికి సరిపోతుందా లేదా అనేది ఎవిడెన్స్ కావాలి, దానికి కరాబరేటివ్ ఎవిడెన్స్ కావాలి. దాన్ని దర్యాప్తులో అవన్నీ సేకరిస్తాం. దర్యాప్తులో సేకరించి దాని ప్రకారం మేము చర్య తీసుకుంటాం. లెక్చరర్స్ మాట్లాడారా వాళ్ళతో? మీరు అసలు వాళ్ళు ఏం చెప్పారు అనేది ఓపెన్, అది ఇది కాదు, కన్సీల్ కాదు. ఈ సాక్ష్యం ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది ఓపెన్. దాని ప్రకారం మేము చర్య తీసుకుంటాం. లెక్చరర్స్ వాళ్ళు కూడా రాత్రి మీతో పాటు మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. మేనేజ్మెంట్ ఉంది, ఆర్డీఓ గారు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళకి స్టూడెంట్స్ మీరు కస్టడీలోకి తీసుకోండి, అది చేయండి, ఇది చేయండి అని అలా డిక్టేట్ చేయకూడదు. బట్ మనం వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఈ ఉన్న పరిస్థితులు తెలియవు, సెన్సిటివ్నెస్ వాళ్ళకి చెప్తున్నాం. మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళ పని వాళ్ళ చర్య వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఈ అబ్బాయికి ఏదో సమ్ అటెండెన్స్ తక్కువ, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, దానికి చిన్న వచ్చారు, వాళ్ళ ఫాదర్ వచ్చారు, సంతకం పెట్టించాము అని చెప్తున్నారు. అదంతా అయిన తర్వాత ఈయన చనిపోయినాడు. కాబట్టి ఏమిటి విషయం అనేది మేము కూలంకుషంగా దర్యాప్తు చేసి మీకు చెప్తాం. అసలు వాళ్ళు ఏమైనా చెప్పారా లెక్చరర్స్ ఏమైనా మీతో మాట్లాడినప్పుడు? మాకు సంబంధం ఉంది, సంబంధం లేదు, ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మాకు చాలా బాధాకరం, ఇది మాకు చాలా ఇబ్బందికరము. మీరు కూడా కూలంకుషంగా దర్యాప్తు చేయండి. మేము దోషులైతే మా మీద చర్య తీసుకోండి, లేదా మీరు నిర్దోషులైతే మాకు కూడా ఈ మచ్చ లేకుండా చేయాలని వాళ్ళ మొబైల్స్ ఏమన్నా మీరు తీసుకోవడం జరిగింది? దర్యాప్తులో చాలా భాగాలు ఉంటాయి, దర్యాప్తులో చేసినవన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ అన్నింటినీ కూడా పోలీసులు తీసుకుని ప్రస్తుతం వాటిని అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే లెక్చరర్స్ కూడా విచారణ చేసినప్పుడు మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఇది కావాలని చేస్తున్నారని పోలీసులకు అయితే చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది, కానీ పోస్ట్ మార్టం అనంతరం మరికొన్ని విషయాలు తేలే అవకాశం ఉందని ఏసీపీ నరసింహమూర్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.